ఈ రోజు మీరు గమనించారో లేదో డెమాన్ ని చూసి మనకి పాపం అనిపించింది, అంతేకాదు బిగ్ బాస్ కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడ డెమాన్ ది నిండిపోతుంటే బిగ్ బాస్ ఆపేసి ఈ పిల్లోడికి ఎలాగో ఎవరు సపోర్ట్ చేయరు, ఈ పిల్లోడేమో లేచేలా లేడు. నిజంగా ఎంత ఫైటర్ అంటే ఆ పిల్లోడు మెచ్చుకోవాల్సిందే. అసలు వీకెండ్ డెమాన్ ని నాకుసారి అప్రిషియేట్ చేసినట్టు ఎలాంటి రూమర్స్ రాలేదు. ఒకవేళ గనక ఇదే నిజమయ్యి అంటే కళ్యాణ్ ని చాలా ఎత్తేసారంట, చాలా చాలా పైకి ఎత్తేసి నిన్ను కెప్టెన్సీలోంచి పీకేసినోడేమో వెళ్ళి బ్లాక్ స్టార్ లో ఉన్నాడు, నువ్వేమో కెప్టెన్ అయ్యావు, ఇలా చాలా ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారంట. ఇవ్వడంలో తప్పలేదు. కానీ డెమాన్ ఈ వారం ఆడిన ఆట తక్కువ ఆట కాదు, అన్ని కూడా పెద్ద పెద్ద టాస్క్లే. ఆ శాండ్ బాక్స్ లిఫ్ట్ చేయడం, ఆ శాండ్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయడం దగ్గర నుంచి, ఆ శాండ్ బ్యాలెన్స్ దగ్గర నుంచి ప్రతి టాస్క్ 100% ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఈ టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఒక్కళ్ళు సపోర్ట్ చేయలేదమ్మా పాపం, డెమాన్ కి సపోర్ట్ చేయలేదు. అలాగని ఎలాగూ నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఎలాగూ నేను అవుట్ అయిపోతాను అని లేవలేదు ఆ పిల్లోడు. మునిగిపోయినా కూడా అలాగే ఉన్నాడు. చివరికి బిగ్ బాసే ఆపేశాడు, ఈ పిల్లోడు లేచేలా లేడు, మనమే ఆపేద్దామని. అంత ఫైటర్ డెమాన్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. నాకు సార్ కనుక అప్రిషియేట్ చేయకపోతే డెమాన్ మాత్రం చాలా అన్యాయం జరిగినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనూజాని హౌస్ మేట్స్ లో కొంతమంది టార్గెట్ కాదు, యాక్చువల్ గా కళ్యాణ్ తో కలిసి ఉంటుందన్న కోపం. కళ్యాణ్ తో ఈ అమ్మాయి ఎందుకు ఉండాలి, మనతో ఉండాలి గాని అని చెప్పేసి అందరూ కూడా కళ్యాణ్ ని టార్గెట్, వీళ్ళంతా కూడా వీళ్ళ టార్గెట్ తనూజ కాదు, కళ్యాణ్ ని టార్గెట్ చేయాలి. ఆ పిల్లోడేళ్ళని ఏం చేశాడో నాకు అర్థం కాదు. సో ఒకటి కళ్యాణ్ లో ఈ రోజు నాకు నచ్చని ఒకే ఒకటి ఏంటి అంటే దివ్యతో బ్యాండ్ పెట్టించుకోవడం. అది ఒక యాటిట్యూడ్ లాగా అనిపించింది నాకు. అఫ్ కోర్స్ దివ్యాకి కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు, అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వర్స్ట్ పర్ఫార్మర్ అన్నది ఓన్లీ దివ్య కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడ ఓన్లీ దివ్యాని పట్టుకుని పెట్టించుకోవడం అది నాకు కొంచెం యాటిట్యూడ్ అనిపించింది. అవసరం లేదు అంత, ఆ యాటిట్యూడ్ అవసరం లేదు. అంతకుమించి ఈ రోజు కళ్యాణ్ చేసిన మిస్టేక్స్ ఏం లేవు, అదొక్కటే ఆ యాటిట్యూడ్ నాకు కళ్యాణ్ లో నచ్చలేదు. అండ్ హౌస్ మేట్స్ చాలా మంది కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు, క్లియర్ టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళ కోపం అంతా తనూజ ఎందుకు కళ్యాణ్ ని సపోర్ట్ చేయాలి, ప్రతిసారి తనూజ కళ్యాణ్ ని బ్యాక్ చేసుకుని వస్తుంది, దానివల్ల కళ్యాణ్ కి ప్లస్ అవుతుంది అని వీళ్ళందరూ అంటున్నారు. కానీ వీళ్ళ బాండ్స్ ఆ అమ్మాయి బాండ్ కదా, ఆ అమ్మాయికి కళ్యాణ్ కి ఒక రియల్ బాండ్, ఒక న్యాచురల్ బాండ్ వచ్చింది. సో అది ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్ అనే అనుకుందాము. అండ్ యువతల నుంచి వీళ్ళు కూడా మమ్మీ బాండ్ అని, కూతురు బాండ్ అని, చెల్లెలు బాండ్ అని మీరు బాండ్లు పెట్టుకుని మీ బాండ్లు మీరు సపోర్ట్ చేసుకుంటే తన బాండ్ని తను సపోర్ట్ చేసుకోవద్దా? దివ్య లాస్ట్ లో కోపగించేస్తుంది, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నీకు ఎవరు సపోర్ట్ చేయలేదే ఈ వారం సేఫ్ అయ్యావు నువ్వు, డేంజర్ జోన్ లో కాకుండా. భరణి గారు నీతో టీమప్ అవడం వల్ల దివ్య సేవ్ అయింది, లేదంటే ఎందుకు సేవ్ అవుతుంది? ఏ సుమనన్నో దివ్యకి పేరప్ అయితే సేవ్ అవుతుందా? దివ్య సేవ్ అవ్వదు కదా. నాకెవరో టార్గెట్ చేయలేదు, నాకు ఎవరో అవసరం లేదు, నేను ఎవరి మీద హోప్స్ పెట్టుకోను. ఫస్ట్ నుంచి ఇవే నాటకాలు చేసేదంతా చేస్తూ అది ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరిని సంజనాని దూరం చేసింది. నెక్స్ట్ ఇప్పుడు తనూజాని హౌస్ మొత్తం దూరం చేస్తుంది. శ్రీజ మీద నెగిటివిటీ ఎక్కించేసింది హౌస్ మేట్స్ అందరికి. సో హౌస్ మేట్స్ అందరూ శ్రీజ మీద కోపం అన్నారు. ఇది అంతటికి మెయిన్ రీజన్ దివ్యనే. అంతనే ఇప్పుడు అన్సీన్ చూస్తూ, నేను లేట్ గా రివ్యూ స్టార్ట్ చేశాను కదా, అన్సీన్ చూస్తున్నా. అన్సీన్ లో వాళ్ళ మీదే చెప్తుంది, ఆ కళ్యాణ్ గురించి శ్రీజ గురించి చెప్తుంది, తనూజకి ఎక్కిస్తుంది. ఆ అమ్మాయి ఎక్కించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు బిగ్ బాస్ ఎడిటింగ్ నిజంగా చాలా చెత్తగా ఉంటది. ఈ రోజు స్టార్టింగ్ ఏదైతే వీళ్ళందరూ తనూజతో మాట్లాడుతున్నారో, నువ్వు కళ్యాణ్ నిన్ను మోసం చేశాడు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, నీకు అర్థం అవట్లేదు, ఇలా మాట్లాడుతున్నారో. దివ్య నేనున్నాను, నేనున్నాను, నువ్వు తనకు లేవు, నీకు కళ్యాణ్ శ్రీజ అంటే పడదు, అంతే సింపుల్ అని చెప్పేసి అంటుంటే ఇది చూపించిన వాళ్ళు ఇమీడియట్ గా తనూజ వెళ్ళి కళ్యాణ్ కి సజెషన్ ఇస్తుంది. ఆ బాబు ఇలా అనుకుంటున్నారు, నీ గురించి సెల్ఫిష్ అనుకుంటున్నారు, నీ ఆట నువ్వు వాడుకో అని అక్కడ చెప్తుంది. నీ ప్రిఫరెన్స్ నేను కాదు శ్రీజయ్య అంట, వాళ్ళందరూ చెప్తున్నారు అని చెప్పేసి చెప్పిన విధానము కళ్యాణ్ విషయంలో స్టాండ్ తీసుకున్నట్టు ఉంటది. చాలా బాగుంటది. ఎపిసోడ్ లో వేసుంటే చాలా ప్లస్ అయ్యేది. ఇప్పుడు అన్సీన్ లో వేసాడు మొక్క చూసాను నేను. అన్సీన్ లో వేసాడు, అన్సీన్ లో కాకుండా మెయిన్ లో వేసుంటే అద్దరిపోయేది. అండ్ ఫస్ట్ ఏదైతే కొంచెం డిస్కషన్స్ అయ్యాయో ఆల్రెడీ మనం మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకున్నాం కాబట్టి వాటి గురించి మాట్లాడకుండా డైరెక్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోదాము. క్లియర్ గా నేను చెప్తానే ఉన్నాను, ఇంతకు ముందు వీడియో చెప్పాను కదా, ఆపరేషన్ ఫ్లోరా జరుగుతుంది హౌస్ లో. దీనికి సంబంధించి మళ్ళీ నేను రేపు వీడియో చేసుకుందాం, ఇంకొకటి వీడియో, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరిగాయి ఫ్లోరా విషయంలో. ఇక్కడ క్లియర్ గా ఆపరేషన్ ఫ్లోరా కాకపోతే ఈ టాస్క్ ఫ్లోరా ఎందుకు ఆడకూడదు? అందరితో సమానంగా తన నామినేషన్ లో ఉంది, నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉంది కాబట్టి ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్ ఆడకూడదు. ఇదే అక్కడ రూలు. ఈ వారానికి కదా ఈ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వారానికి కాదు. ఈ వారానికి ఇమ్యూనిటీ ఇచ్చి అండ్ ఇన్ని రోజులు ఇంకెందుకు ఆ ఇమ్యూనిటీ టాస్క్లు? సంజనాతో కలిసి ఫ్లోరా ఆడింది కదా, ఆ టాస్క్లు ఎందుకు ఆడించారు? తనకి ఇమ్యూనిటీ లేనప్పుడు తన కూడా సంచాలకుగా చేయాలి, కానీ తనెందుకు మీరు టాస్క్లు ఆడించారు?
తనతో టాస్క్లు ఆడించి లాస్ట్ టాస్క్ మాత్రం ఫ్లోరాకి ఇవ్వరా? అదేం రూలు? క్లియర్. ఆపరేషన్ ఫ్లోరా, ఆమెను బయటకు తోసేయాలి. అండ్ ఓటింగ్ లో ఫ్లోరాకి రీతు కంటే కొంచెం ఎక్కువే ఉందంట ఓటింగ్. సో ఇది అఫీషియల్ రూమర్. సో వాళ్ళు మాత్రం రీతుని సేవ్ చేసుకోవాలి. దానికి సంబంధించి చాలా చేశారు. ఆ పౌరాస్త్రాలు ఇవన్నీ కూడా రీతుని సేవ్ చేసుకోవడానికి. దీని గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉండుంటాయి అప్డేట్స్. నేను యూట్యూబ్ లో చెప్పలేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను. బట్ యూట్యూబ్ లో ఆల్రెడీ చాలా మంది వీడియోస్ పెట్టే ఉండుంటారు. సో ఏదైతే పౌరాస్త్రం ఉందో ఆ పౌరాస్త్ర క్లియర్ గా రీతుని సేవ్ చేయడానికి నాకు అనిపించింది. ఫ్లోరాకి మాత్రం మామూలు అన్యాయం కాదు. ఇన్ని రోజులు మీరు ఎందుకు ఆడించారు ఇమ్యూనిటీ టాస్క్లు? తనకి ఇమ్యూనిటీ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు అయినా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కి ఈ వారం ఇమ్యూనిటీకి సంబంధం ఏముంది? ఈ టాస్క్లు జరిగేది ఈ వారం ఇమ్యూనిటీ కదా. ఈ వారంలో నామినేషన్ లో ఉన్న వాళ్ళందరికీ కదా. ఆ రీజన్ ఏంటి? చెత్త రీజన్. ఫ్లోరా మీరు 2 ఓవరాల్ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి ఈ టాస్క్ ఆడడానికి వీలు లేదు. మరి ఇన్ని రోజులు ఇమ్యూనిటీ టాస్క్లు ఎందుకు ఆడించావు బిగ్ బాస్? ఏంటి ఆ దొంగ గేము, చెత్త గేము? ఫ్లోరా మీద వీళ్ళు ఆడుతున్న గేమ్ చాలా చెత్త గేమ్. ఒక ఆపరేషన్ ఫ్లోరా నడుపుతున్నారు. వాస్ట్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ మొదలైంది. మన భరణి గారు ఆడావిడ అబ్బో హౌస్ లో తిను పెదరాయుడు, తిను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఆ బిల్డప్లు, ఆ అరుపులు, ఆ తనుజని నేను సేవ్ చేస్తానని అరుపులు, ఏంటో ఆ బిల్డప్ చాలా. అదే హరీష్ గారు ఫస్ట్ లో చెప్పారు. హరీష్ గారు అన్న మనీష్ భరణి గారి గురించి కరెక్ట్ గానే చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏదో మనం తప్పు చెప్పినట్టు అనిపిస్తుంది కానీ ఈయన చేసే పనులు ఎంత ఓవర్ యాక్షన్ తిన్నాడు. మట్టికి ఆ దివ్యాన్ని తన్ను 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 అంట. అదే టాస్క్. తన్నాలి అవతల వాళ్ళని. నువ్వు విన్ అవడం కోసం అవతల వాళ్ళని తన్నేస్తావా? వాళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలితే వచ్చేసి ఆ కిసులు పెట్టేసుకుని నిన్న ఆడావిడి అమ్మో ఈ రోజు కూతురు మీద అంత ప్రేమ, కూతుర్ని ఎత్తుకుని మరీ వెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టి అంతా గొప్ప. చూసే జనాలకి అమ్మో నా బాండ్లు గొప్ప అని. అంటే నీ బాండ్లు నీకు గొప్ప, కళ్యాణ్తో తనుజ బాండ్ పెట్టుకుంటే అది తప్ప? తనుజ ఆడి కోసమేమో ఇది డేంజర్ జోన్ లోకి వచ్చింది. దీన్నేమో మనం సేవ్ చేసాం. మళ్ళీ ఇదెళ్ళేమో కళ్యాణ్ గారిని కెప్టెన్ చేసింది. ఇది కళ్యాణ్ గారిని కెప్టెన్ చేయడం ఏంటబ్బా? ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎమ్ము, కళ్యాణ్, దివ్య అండ్ మన తనుజ ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు తనుజ దివ్యాన్ని తీయకూడదంట, కళ్యాణ్ తీయాలంట. అరే ఈ వీక్ అంతా కూడా కళ్యాణ్ ఆడి తనుజ టీమప్ అయ్యి ఆడితే ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ని తీసేస్తుంది? ఏ కళ్యాణ్కి అయితే సేఫ్ జోన్ లో పెట్టిందో పట్టుకెళ్ళి తిన డేంజర్ జోన్ లోకి వచ్చి సేఫ్ జోన్ లో పెట్టిందో అదే కళ్యాణ్ని పీకేయాలా? పీకేస్ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ చేసేయాలా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? ఆ కళ్యాణ్ మీద కుళ్ళుతో తనుజ గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు. అరే ఏమో అంటాడు 1 వీక్ నుంచి ఆమె గేమ్ అర్థం అవట్లేదంట. ఆమె గేమ్ ఎందుకు అర్థం అవుతుంది? మీరేమన్నా తను పేరప్ చేసుకున్నారా? వీళ్ళు భరణి గారు దివ్యతో పేరప్ అయిపోయావు కదా, నువ్వు నీ చెల్లెలతో పేరప్ అయిపోయావు. తనకు ఎవరున్నారు పేరప్ అవడానికి? తను సుమన్తో వద్దు, నేను కళ్యాణ్తో పేరప్ అవుతాను, కనీసం నా ఆటను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఉంటది అని అనుకుంది. ఓకే, కళ్యాణ్ ఒకవేళ డేంజర్ జోన్ వస్తే నన్ను సేవ్ చేయని అన్నాడు. బట్ తిను ఓకే తన సేవ్ చేస్తా, బట్ నేను కళ్యాణ్తో ఉంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అని అనుకుంది. ప్రూవ్ చేసుకుంది. అది తన ఆట తను ఆడుకుంటుంటే వీళ్ళందరూ తనుజన్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ కూర్చున్నారు. మన దివ్య గారు ఒకళ్ళు మీరు చెప్పినందుకే నేను తనుజాకి సపోర్ట్ చేస్తాను, నేను తనుజాన్ని నమ్మను. ఆహా అవునా, నువ్వు తనుజాన్ని నమ్మవా? నువ్వు అంత తనుజాన్ని నమ్మలేనప్పుడు నేను ఏంటమ్మా వెళ్ళి కూర్చుని ఏం చేసావు? తనుజ దగ్గర కూర్చుని నీ మీద నాకు ఎలాంటిది చెడు ఒపీనియన్ లేదు, నువ్వు అంటే చాలా మంచి ఒపీనియన్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడు. ఆ కళ్యాణ్ని అలా కళ్యాణ్కి ఇచ్చే బదులు ఒక్క 5 నిమిషాలు వచ్చి నాతో మాట్లాడాల్సిందే అని ఎందుకన్నా అమ్మా? ఇది కూడా నీకు భరణి గారు చెప్పారా? అప్పుడు నువ్వు కళ్యాణ్ మీద గ్రడ్జ్తోనే కదా భరణి తనుజ దగ్గర వచ్చి కూర్చుని నువ్వు ఎందుకు సేవ్ చేసావు అని అడిగావు. మళ్ళీ భరణి గారు చెప్పినందుకంట తనుజ మీద హోప్స్ పెట్టుకుందంట. ఈవిడ ప్రతి వారం ఒక్కొక్కరి మీద హోప్స్ పెట్టుకుంటా ఉంటది. ఈవిడ వచ్చినప్పటి నుంచి ఈవిడకి అందరూ ఈవిడ హోప్స్ తీర్చుకుంటూ వెళ్ళాలి. ఆ ముందు నుంచి ఆడిన తనుజని కళ్యాణ్ని మాత్రం టార్గెట్ చేసుకోవాలి, కళ్యాణ్ని ఆడిన శ్రీజాని. అది దీనికి దివ్య వాదన ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అందరూ టాస్క్ లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. కళ్యాణ్ ఏమో శ్రీజ దాంట్లోంచి వాటర్ పట్టుకొచ్చి రీతులో వేస్తాడు. ఆ రీతుకి ఏమో దివ్య సపోర్టు, ఏమో సంజనాకి సపోర్టు, మన భరణి గారేమో తనుజకి సపోర్టు. డెమాన్ని ఒరే డెమాన్ వాటర్ నిండిపోతుంటే కొంచెం చెప్పరా, వచ్చి వాటర్ తీస్తాము. వీళ్ళందరూ ఎందుకు తీయడం? ఆ పిల్లోడిని ఎలాగో మీరు ఒకళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఆ పిల్లోడికి వదిలేసేయండి. ఆ పిల్లడు ఆడుకున్నాను సేపు ఆడుకుంటాడు, లేచి వస్తాడు. ఒరే డిమాన్ నిండిపోతే చెప్పరా అంట. పెద్ద తెగజాలు వచ్చేసింది ఆ పిల్లోడి మీద. ఆడాడా డిమాన్
ఒక్క కంప్లైంట్ లేదమ్మా ఆ పిల్లోడు, ఒక్క కంప్లైంట్ లేదు. నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు అన్న కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ తనుజ ఏమో నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారో, నాన్న తప్ప ఇంకెవరో సపోర్ట్ చేయలేదని ఈవిడ ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఏమో దివ్య ఏమో నేను హోప్స్ పెట్టుకోకూడదు, అనవసరంగా హోప్స్ పెట్టుకున్నానని ఇక్కడ ఈవిడ ఫైట్ చేస్తుంది. ఆ రీతు ఏమో లోపలికి వెళ్ళి లాస్ట్ లో ఓడిపోయినందుకు ఆమె ఏడుస్తుంది. ఇంకా ఇన్ని వీళ్ళకి ఎంత సపోర్ట్ ఉండే ఏడుస్తుంటే డిమాండ్ ఏం చేయాలి పాపం. ఒక్కడు సపోర్ట్ చేయలేదు ఆ పిల్లోడిని. ఈవెన్ నన్ను సపోర్ట్ చేయలేదు అన్న మాట అనలేదు. అండ్ సింపతి క్రియేట్ చేసుకోలేదు. లోపలికి వెళ్ళి రీతు ఏడుస్తుంటా కూడా ఎందుకు ఏడుస్తున్నావు, ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్తున్నాడు. ఎంత నచ్చాడంటే డిమాను పాపం ఆ రీతుతో కలిసి ఉండడం వల్ల అండ్ ఈ పిల్లోడికి పిఆర్ కూడా లేదని టాక్. సో అస్సలు ఎలివేషన్ రావట్లేదమ్మా ఈ పిల్లోడికి డెమాన్కి. అండ్ దానికి తగ్గట్టు నాకు సార్ కూడా డెమాన్ని పొగిడినట్టు ఏమీ కనపడలేదు. అండ్ డెమాన్ని ఇంకా నువ్వు రీతు గ్లాసెస్ టాస్క్ లో ఓడిపోతే రీతుని ఎందుకు అంటావు, ఇద్దరు కలిసి ఆడారు కదా అని చెప్పేసి అన్నారంట. అదే చేస్తా మరి పొగిడినట్టు అయితే రోమన్ బయటికి రాలేదు. పొగడాలి, పొగడపోతే మాత్రం మనకి చాలా అన్యాయం. ఆ పిల్లోడు ఈ వీక్ ఆడిన ఆట మామూలు ఆట కాదు. అండ్ ఫస్ట్ పరుపు టాస్క్ మీద నుంచి పడేసినప్పుడు ఆ రోజు కూడా సింపతి ట్రై చేయలేదు. కష్టపడ్డాడు, పైనే ఉన్నాడు, భరణిని కింద పడేశాడు. వాటి ఈ వీడియో చూపించారంట. భరణి నువ్వే ఫస్ట్ పడ్డావు, డెమాన్ కాదు అని చెప్పేసి ఆ వీడియో చూపించారంట. అప్పుడు భరణి గారు యాక్సెప్ట్ చేశారు. సో ఇది ఒక్కటి చూపించారు. ఆ రోజు కూడా సింపతి క్రియేట్ చేయలేదు. మీరు అందరూ కలిసి నన్ను బయట తోస్తారు, ఆ రోజు సింపతి క్రియేట్ చేయలేదు. ఎప్పుడు సింపతి క్రియేట్ చేయట్లేదమ్మా. తన ఆట తను ఆడుకుంటున్నాడు అంతే. అది ఒక్కటి ఆ రీతుకు దూరంగా ఉంటే ఈ పిల్లోడు జనాలు కొంచెం ఈ పిల్లోని ఎవరు ఎలివేషన్ ఇవ్వకపోయినా న్యూట్రల్ ఆడియన్స్ డిమాండ్కి కనెక్ట్ అవుదురు. సో అనవసరంగా ఈ పిల్లోడు ఆ రీతుతో ఫ్రెండ్షిప్ చేయడం అది మామూలు ఏమి పెద్ద లవ్ ట్రాక్ లాగా ఏమీ కనపడలేదు. కానీ ఆ ఫ్రెండ్షిప్ జనాలకి ఫస్ట్ కొన్ని రోజులు ఏదైతే నచ్చలేదో అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి తనుజాని సేవ్ చేసిన తర్వాత దివ్యాలో ఒక్కటి నచ్చింది. అదేంటంటే శ్రీజ బయటకు వచ్చేస్తుంటే జాకెట్ వచ్చి కప్పుతుంది. అదొకటి నచ్చింది నాకు దివ్యాలో. అంతకు మించి ఈ అమ్మాయి ఎప్పుడు నెగిటివ్ గానే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి రీతు అంట కంగ్రాట్స్ చెప్పలేదంట. సో అక్కడేమో తనుజ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ కనుక్కోండి చూద్దాం. ఈ టాస్క్ లో సంచాలకుగా మన సంజన చాలా ప్రాపర్ గా చేసుకుంటూ వచ్చిందమ్మా. అండ్ ఫస్ట్ రౌండ్ అంట దివ్య ఎలా అయితే రాముని కనిపెట్టేసిందో ఆ తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ నేను రాముని కనిపెట్టేయగలిగిన తర్వాత నేను తనుజాని కనిపెట్టలేనా, మీరు చేసిన తప్పిదంతా మీ వల్ల నేను తనుజాని నమ్మాను అంటుంది. నేనేమంటానంటే ఫస్ట్ రౌండ్ లో రాముని ఎందుకు కనిపెట్టేసింది ఈ అమ్మాయి అంటే, ఒకటి పక్కనే ఉన్నాడు దివ్య పక్కనే రాము ఉన్నాడా, వీళ్ళకి కళ్ళు ఒకటి కట్టారు, చెవులు కట్టలేదు. సో పక్కన ఒకళ్ళు మెదులుతుంటే ఈజీగా కనపడుతుంది. సో వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో డేంజర్ జోన్ లో వాళ్ళు వీళ్ళ నడక తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళు చప్పుళ్ళు చేయడం ఒక మంచి ఐడియా. చప్పుళ్ళు చేసేది మంచి ఐడియా చేశారు. బట్ దివ్య టైంలో వాళ్ళు చాలా తక్కువ చేశారు. రెండు, దివ్య టైంలో వాళ్ళు ఏవైతే గొడవలు చేయడం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్లోగా స్టార్ట్ చేశారు కదా. ఈ పిల్లోడు దిగుతున్నప్పుడు తన పక్కన ఉన్న పిల్లోడు దిగుతుంటే తనకి ఒక ఫోర్త్ సెన్స్ కాదు, సిక్స్త్ సెన్స్ ఒకటి ఉంటది, జ్ఞానేంద్రియం అని ఒకటి ఉంటది. మనం కళ్ళు మూసుకుంటున్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో మన చెవులు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాయి. కళ్ళు మూసినప్పుడు ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాయి. వాళ్ళు ఏం చెవులు ముయ్యలేదు కదా. సో తన పక్కనే ఉన్నాడు, ఆ పిల్లోడు దిగడం తనకు తెలిసింది. అందుకే ఈజీగా కనిపెట్టేసింది. దాన్ని పట్టుకొచ్చి తనూజయ్య అని నేను ఎందుకు కనిపెట్టలేను, ఇది కనిపెట్టాను కాబట్టి నీకు ఏమన్నా ఇక్కడ ఇంకో కన్ను ఉందా, ఇక్కడ మూస్తే నీకు ఇక్కడ చూసి కనిపెట్టేయడానికి. సో ఇది సంజన గారు మాత్రం టాస్క్ మొత్తం చాలా ప్రాపర్ గా ఆడారు. బట్ లాస్ట్ లో ఎమ్ముని నిజంగానే బకరా చేశారు. ఇక్కడ నష్టపోయింది నేను కాదు, మా అమ్మ పెద్ద బకరా. నన్ను ఇక్కడ పంపితే నాకేదో మంచి జరుగుతుంది అనుకుంది, సో పంపేసిందని. పాప మా ఉద్దేశంతోనే సంజన ఎమ్ముకి ఓపెన్ సపోర్ట్ చేస్తుంది, తప్పే లేదు. ఓపెన్ సపోర్ట్ చేస్తుంది. తనేమి చోటున స్ట్రాటజీలు దొంగ సపోర్ట్లు అలా ఉండవు, ఓపెన్ సపోర్ట్ చేస్తుంది. ఏమైనా ఆడియన్స్ చూసుకుంటారు, నా మనసులో ఏముందో నేను అది చేస్తా అన్నట్టు ఉంటుంది ఆవిడ. సో ఇక్కడ పాపం ఎమ్మును సపోర్ట్ చేసుకును అక్కడ తింగర్ స్టెప్ వేసింది. ఎవరు, కళ్యాణ్ తనూజ. అండ్ ఎమ్ము ఉన్నప్పుడు ఎమ్ముని దింపకూడదు, వేరే వాళ్ళని. తను తెలివైంది అయితే కళ్యాణ్ని దింపాలి. ఆ రౌండ్ లో కళ్యాణ్ని దింపారు అనుకో, కళ్యాణ్ ఏం చేస్తాడు, తనూజ తీయడు, తను ఎవరు తీస్తాడు, ఎమ్ముది తీస్తాడు. సో ఎమ్ము ఐస్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఈజీగా
కళ్యాణ్ అని చెప్పేస్తాడు. చెప్తే ఫైనల్ గా ఎవరు మిగులుతారు? తనూజ అండ్ ఎమ్ము మిగులుతారు. తనూజ అండ్ ఎమ్ము మిగిలి ఉంటే ఆ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ తనూజని కెప్టెన్ చేసి ఉండేవారు. సో ఆ రకంగా తనూజ కెప్టెన్ అయ్యేది. అప్పుడు కూడా ఎమ్ము ఏమి కెప్టెన్ అయ్యేవాడు కాదు. బట్ మన సంజన గారు నిజంగానే అక్కడ ఫింగర్ స్టెప్ వేశారు. మా అమ్మ బకరా చేసేసింది నన్ను, మా అమ్మ నన్ను బకరా చేసేసిందని కామెడీగానే తీసుకున్నాడు. పాపం నిజంగానే ఆ అమ్మాయి ఆవిడ కావాలని చేయలేదు, మంచి చేద్దాం అనుకుంది, అది చెడైంది. నెక్స్ట్ వచ్చేసి తనూజ దివ్యాన్ని తీసేసినప్పుడు ఒకటి అంటది సంజన, రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి దివ్య రాంగ్ ఆన్సర్ చెప్పిందని మాత్రమే చెప్తా, ఎవరు అది చేశారో రివీల్ చేయొద్దు, మీరు కూడా రివీల్ చేయొద్దు అంది. కరెక్ట్ గానే ఉంది పాపం ఆవిడ. అలా రివీల్ చేయొద్దు అంటే మన భరణి గారు వాళ్ళ చెల్లికి రివీల్ చేయకపోతే ఎలాగా, అక్కడ అవన్నీ జరిగిపోయాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. ఈ కళ్యాణ్ అండ్ ఎవరు తనూజ, వీళ్ళలో కళ్యాణ్కి సపోర్ట్ లేదు అంటున్నారు అని చెప్పేసి తనూజ ఫైట్ చేయడానికి ఇదే రీజన్. కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే వీళ్ళందరూ కళ్యాణ్ ఎందుకు కెప్టెన్ గా ఎంచుకుంటారు? నన్ను ఇద్దరే సపోర్ట్ చేశారంట, సంజనను సుమన్ను. మిగిలిన వాళ్ళందరూ కళ్యాణ్నే సపోర్ట్ చేశారు కదా, అంటే నన్ను సపోర్ట్ అంటారు. సంజన గారి ఇక్కడ నా కోసం స్టాండ్ తీసుకోలేదని తినకు కోపంగా ఉంది తనూజకి. నేనేమంటానంటే అక్కడ మిగిలిందే ఇద్దరు, ఇంకేం స్టాండ్? మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్యాణ్ కావాలి అని అంటున్నప్పుడు ఇంకేం స్టాండ్? అవునా కదా? సో అది కొన్నిసార్లు తనుజ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి ఫైట్ చేసేస్తే కాదు, తనకు అంత సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతిసారి ఏవో ఒక ఇమ్యూనిటీలు వస్తానే ఉన్నాయి. అంతేగాని నాకేం సపోర్ట్ లేదు, మా నాన్న ఒక్కడే సపోర్ట్ చేస్తున్నాడు, నిన్ను మీ నాన్న ఒక్కడే సపోర్ట్ చేస్తే నువ్వు ఇన్నిసార్లు ఎలా సేవ్లు వస్తావు? ఈవెన్ వాటర్ ఆ పూల్ టాస్క్ లో నిన్ను మీ నాన్న ఒక్కలే సపోర్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు నీ దాంట్లో వాటర్ వేయాలి కదా, వేయలేదు కదా, అంటే వాళ్ళు కూడా నిన్ను సపోర్ట్ చేసినట్టే కదా. మళ్ళీ నాకు సపోర్ట్ లేదు అని తనతో అనడం ఎందుకు? అవునా కదా? సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పై నా ఒపీనియన్. అండ్ రేపొద్దున్న ఇంకో వీడియో చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. బై.